Hello everyone, welcome to Tara IAS. Today is going to be our class 3 of Yogyata series for prelims 2025 for UPSC CSAT. Today we'll be discussing about some concepts of division, about odd numbers, even numbers, some part of fractions, and that is how our session is going to proceed. If you would want to acknowledge our efforts, please hit that like button, subscribe to our channel, and if you like our videos, please share them to your friends and fellow aspirants. So without any further delay, let's get into the session. Before proceeding with our class today, I have few things to talk to you about. Firstly, worksheet 1 was posted on 2nd January 2025, that is yesterday, and I hope you had enough time from yesterday till today. So key will be posted today, that is on 3rd January 2025 on our Telegram channel and on our YouTube community. Please check your key if you were right with your concepts or not, or look at where you have gone wrong. Okay, now I would want to ask you one question. There are two choices before you. Firstly, when I'm giving you the key, I would want to ask you, should I give the key in this way? Like I'll share with you a piece of paper. అందులో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ క్వశ్చన్ అంటే ఆన్సర్ ఇలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1010 ఇంటూ ఈఎఫ్ ఇలా చేస్తే మనకి ఆన్సర్ ఈఎఫ్ వస్తుంది. కాబట్టి అసైన్మెంట్ ప్రకారం మనకి ఆ సమ్ ఆఫ్ డిజిట్స్ ఏమవ్వాలి 1+0+1+0 అంటే ఆన్సర్ ఏమవ్వాలి 2. సో ఇచ్చే కీ షీట్లో ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ అని రాసి ఇంతవరకు కీ ఉంటుంది. అలానే సేమ్ ఫర్ సెకండ్, థర్డ్ అండ్ సో ఆన్ ఫర్. So that was our first option. With regard to our second option ఏమంటున్నాను నేను, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వర్క్షీట్ ప్రాబ్లమ్స్. ఒకవేళ మీకు లేదు మ్యామ్ ఇలా కీ కన్నా వీడియో ఎక్స్ప్లెనేషన్లో ప్రతి ప్రాబ్లం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక దట్ విల్ బీ ఆఫ్ మోర్ హెల్ప్ టు అస్ అని మీరు చెప్తే కనుక యూ డూ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్స్. ఇవాళ కీ పోస్ట్ చేస్తారు కదా, ప్లీజ్ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్స్ as to which format do you want it in. మీకు ఫస్ట్ ఆప్షన్ బెటరా, సెకండ్ ఆప్షన్ బెటరా అనేది మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే కనుక ఫ్రమ్ నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ నెక్స్ట్ వర్క్షీట్ we will continue in that procedure. Okay, please let us know in the comments as to which option is better for you. Now let's get into today's class. సో ఇప్పటిదాకా మనం మల్టిప్లికేషన్ చూసాం కదా, ఇప్పుడు డివిజన్ మీద కొద్దిగా ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 నంబర్స్ని తీసుకుంటున్నాను. లెట్స్ సే 37 and 5. ఇప్పుడు నేను 37 డివైడెడ్ బై 5 అని రాశాను అనుకోండి. 537 ఇలా డివైడ్ చేసినప్పుడు 5 7s are 35 అని 2 ఇలా డివైడ్ చేసేవాళ్ళం కదా చిన్నప్పుడు కూడా. ఇప్పుడు ఏ నంబర్ అయితే డివైడ్ చేయబడుతుందో దాన్ని మనం డివిడెండ్ అంటాము. సో ఇక్కడ 37 అనేది డివిడెండ్. ఏ నంబర్తో అయితే డివైడ్ చేస్తామో అంటే ఇక్కడ 5 దేంతో అయితే డివైడ్ చేస్తామో ఇచ్చిన నంబర్ని దాన్ని డివైజర్ అని అంటాం. డివైజర్ ఏంటి ఇక్కడ మనకి 5. ఇక్కడ ఏదైతే 5 7s are 35, 5 6s are 30 అని ఏదైతే 5 6s 5 7s అని ఈ నంబర్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏదైతే వస్తుందో ఆ నంబర్ని మనం కోషంట్ అని అంటాం. కోషంట్ ఎంత వస్తుంది 7. ఇక్కడ డిడక్ట్ చేశాక ఏదైతే మనకు వాల్యూ మిగిలిపోతుందో ఫైనల్గా మిగిలిపోయిన దాన్ని రిమైనింగ్ అని అంటాం కదా. సో ఏదైతే వాట్ ఎవర్ ఇస్ రిమైనింగ్ దట్ ఈస్ కాల్డ్ రిమైండర్ ఎంత మనకి ఇక్కడ 2. ఇప్పుడు ఇక్కడ మనం 5తో డివిజన్ చూసాం అవునా. నౌ ఇప్పుడు మనం ఆడ్ లేదా ఈవెన్ అని ఒక నంబర్ని పిలవాలి అంటే డివిజన్ విత్ రెస్పెక్ట్ టు 2 కన్సిడర్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి టర్మ్స్ అన్నీ క్లియర్. ఇంక ఈ డివిజన్ గురించి ఒకసారి రీవిజిట్ చేసాం కాబట్టి నౌ లెట్ us గెట్ ఇన్ టు డివిజన్ విత్ రెస్పెక్ట్ టు 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నంబర్ కన్సిడర్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7. ఇప్పుడు 7ని 2తో డివైడ్ చేస్తే కనుక 2 3s are 6. 7 - 6 ఎంత 1. సో 7ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చిన రిమైండర్ ఎంత 1. అదే ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10. ఓకే, 2తో 10ని డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి 2 5s are 10. రిమైండర్ ఎంత 0. ఇప్పుడు 10 తర్వాత 10 నెక్స్ట్ నెంబర్ ఏంటి 11. ఇప్పుడు 11ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది 2తో డివైడ్ చేస్తే 2 5s are 10. రిమైండర్ ఎంత వస్తుంది 1. సో ఒక నంబర్ని మనం 2తో డివైడ్ చేసే కనుక మనకున్న 2 ఆప్షన్స్ ఏంటి, ఆ రిమైండర్ అనేది 0 అవ్వచ్చు లేదా రిమైండర్ అనేది 1 అవ్వచ్చు. సో వెన్ అ నంబర్ is divided by 2 there can be 2 options. The remainder is either 0 or 1. ఎప్పుడైతే ఒక నంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు
మనకి రిమైండర్ 0 వస్తుందో అలాంటి నంబర్స్ని మనం ఈవెన్ నంబర్స్ అని అంటాము. ఎప్పుడైతే మన రిమైండర్ 1 వస్తుందో అలాంటి నంబర్స్ని మనం ఏమంటాము, ఆడ్ నంబర్స్ అని పిలుస్తాము. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఎప్పుడైతే రిమైండర్ 1 ఉంటుందో వాటిని ఏమంటున్నాము, ఆడ్ నంబర్స్ అంటున్నాము. ఎప్పుడైతే రిమైండర్ 0 ఉంటుందో వాటిని ఏమంటున్నాం, మనం ఈవెన్ నంబర్స్ అని పిలుస్తున్నాము. ఇప్పుడు ఇంకొన్ని నంబర్స్ కన్సిడర్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 368. ఇది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా అని నేను అడిగాను అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఓకే మ్యామ్ మీరు 2తో డివైడ్ చేయమన్నారు కదా, సో 2 1s 2, 3 - 2 1, 16, 2 8s 16, 0. మళ్ళీ ఇప్పుడు 8 కిందకి తెచ్చుకొని 2 4s 8, 0. సో ఇంత టైం కన్జ్యూమ్ చేసిన తర్వాత మనకి ఓకే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 368 అనేది ఈవెన్ నెంబర్ అని మనం చెప్తున్నాము. ఓకే, ఇప్పుడు ఒకవేళ నంబర్ ఇంత పెద్దది అనుకోండి, 3 6 2 4 9 5 8, ఇది ఆడ్ నెంబరా లేదా ఈవెన్ నెంబరా అని నేను అడిగాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, చాలా టైం పడుతుంది ఇలా డివైడ్ చేసి మనం ఆడో ఈవెనో చెప్పడానికి. ఇలాంటి కేసెస్లో హెల్ప్ చేయడానికే మనకి డివిజిబిలిటీ రూల్స్ అనేది కాన్సెప్ట్ ఉంది. కాకపోతే డివిజిబిలిటీ రూల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోవట్లేదు, కానీ డివిజిబిలిటీ రూల్ విత్ రెస్పెక్ట్ టు 2 మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం డివిజిబిలిటీ రూల్ హెల్ప్ అవుతుందని చూసాం కదా. ఫస్ట్ అసలు ఒక నంబర్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ 362 ఈజ్ డివిజిబుల్ బై 2 అన్నాం అనుకోండి, అసలు దాని మీనింగ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 362 తీసుకోండి, అది డివిజిబుల్ బై 2 అన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే 362ని ఎప్పుడైతే 2తో డివైడ్ చేస్తామో దాని రిమైండర్ ఫైనల్గా 0 వస్తుంది. ఇలాంటి నంబర్స్ని డివిజిబుల్ బై 2 అని అంటాం. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ 363 ఈజ్ డివిజిబుల్ బై 3 అన్నాం అనుకోండి, అప్పుడు దాని మీనింగ్ ఏంటి, 363 అనే నంబర్ని ఎప్పుడైతే మనం 3తో డివైడ్ చేస్తామో దాని రిమైండర్ ఎంత రావాలి మనకి, 0. ఇప్పుడు 0 కాకుండా వేరే ఏ రిమైండర్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ ఏంటి, రిమైండర్ పొజిషన్ అనే చూసాం కదా. ఈ రిమైండర్ పొజిషన్లో 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా, అలా 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా అలాంటి నంబర్స్ని మనం నాట్ డివిజిబుల్ బై అ గివెన్ నంబర్ అని పిలుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 363 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5, ఎందుకంటే ఇది డివిజన్ చేసి చూస్తే కనుక మీకు రిమైండర్ అనేది 3 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏమంటాము, 363 ఈజ్ నాట్ divisible by 5. 363 is divisible by 3 because the remainder is 0. సో ఫైనల్గా ఒకసారి మనం సమ్మరైజ్ చేస్తే కనుక, ఒకవేళ ఒక గివెన్ నంబర్ ఎక్స్ అనేది ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఏ నెంబర్ అయినా కానివ్వండి, అది డివిజిబుల్ బై 2 or 3 or 4 5 6, అలా ఒక నంబర్ అనేది డివిజిబుల్ బై 2 లేదా డివిజిబుల్ బై 3 అని మనం డివిజిబుల్ అని ఎక్కడైతే వాడతామో దాని ఫైనల్ మీనింగ్ అని మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డివిజిబుల్ అంటే రిమైండర్ హ్యాస్ టు బి 0. ఆ రిమైండర్ 0 అయినప్పుడు మాత్రమే ఆ నంబర్ అనేది డివిజిబుల్ బై ఇంకొక నంబర్ అని మనం యూజ్ చేయగలం, లేదా యూజ్ చేయకూడదు. ఇది క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక నంబర్ అనేది 2తో డివిజిబుల్ అవ్వాలంటే దానికి ఉన్న డివిజిబిలిటీ రూల్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీనికోసం ఒకసారి 2 టేబుల్ రాసుకుందాం. 2 × 1 2, 2 × 2 4, 2 × 3 6, 2 × 4 8, 2 × 5 10, 2 × 6 12, 2 × 7 14, 2 × 8 16, 2 × 9 18, 2 × 10 20. ఓకే, ఇప్పుడు మీరు ఈ యూనిట్స్ డిజిట్ గమనించండి. ఇక్కడ ఎంత వస్తుంది, 2 4 6 8 0. మళ్ళీ ఏం రిపీట్ అవుతుంది, 2 4 6 8 0. సో ఎంత పెద్ద నెంబర్ అన్నా అవ్వనివ్వండి, లాస్ట్లో యూనిట్స్ ప్లేస్ ఒకటి ఉంటుంది కదా. నిన్న మనం లాస్ట్ క్లాస్లో యూనిట్స్ ప్లేస్ అంటే ఏంటి, టెన్స్ ప్లేస్లో అంటే ఏంటి, హండ్రెడ్స్ ప్లేస్ అంటే ఏంటి డిస్కస్ చేశాం. సో ఆ టర్మ్ అనేది నేను ఇక్కడ డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి యూనిట్స్ ప్లేస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 6 5 2 4 9 8, ఇదేమవుతుంది, ఇది ఒక నంబర్ అని తీసుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది యూనిట్స్ ప్లేస్లో ఎప్పుడైతే 2 4 6 8 0 ఉంటాయో ఆ నంబర్ ఖచ్చితంగా డివిజిబుల్ బై 2. అంటే మీనింగ్ ఏంటి, ఎప్పుడైతే యూనిట్స్ డిజిట్లో 2 4 6 8 0 ఉన్నాయో వాటిని 2తో డివైడ్ చేస్తే కనుక రిమైండర్ ఖచ్చితంగా మనకు 0 వస్తుంది. సో those numbers that have units digit as 2 4 6 8 or 0 are divisible by 2. సో ఇప్పుడు ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం.
those numbers that are divisible by 2 అంటే ఏంటి, when they are divided by 2 the remainder is 0, those numbers are called even numbers. Those numbers that are not divisible by 2 are called odd numbers. ఒకవేళ ఒక నంబర్ అనేది, ఒక ఇచ్చిన నంబర్ అనేది ఈవెన్ నంబర్ అవ్వాలి అంటే మనం ఏమని చూసాం ఇందాక డివిజిబిలిటీ రూల్లో, యూనిట్స్ ప్లేస్ అనేది 2 అయినా ఉండాలి, 4 అయినా ఉండాలి, 6 అయినా ఉండాలి, 8 అయినా ఉండాలి, లేదా 0 అయినా ఉండాలి. ఇవన్నీ ఉంటే, ఇలా యూనిట్స్ డిజిట్లో ఈ నంబర్స్ అన్నీ ఉంటే కనుక అది డివిజిబుల్ బై 2 అవుతుంది. సో దానివల్ల అది ఈవెన్ నంబర్ అవుతుంది. ఒకవేళ ఇవేవి లేవు అంటే అది ఆడ్ నంబర్ అవుతుంది. సో దీన్ని 2తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 1. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ టు యూ రైట్ నౌ. ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని నంబర్స్ రాస్తున్నాను, అది ఈవెనో ఆడో మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారో లేదో ఒకసారి మీ కాన్సెప్ట్ చెక్ చేసుకోండి. 165, 36298, 16245, 3000, 40, 86266, 35233, 18629. వీటిలో మీరు ఏ నంబర్ ఆడ్, ఏ నంబర్ ఈవెన్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతున్నారో లేదో చూడండి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఎంత ఉంది, 5. సో అదేమవ్వాలి, ఆడ్. యూనిట్స్ ప్లేస్లో మనం ఏది చూసుకోవాలంటే సింపుల్గా 2 ఉందా, 4 ఉందా, 6 ఉందా, 8 ఉందా, 0 ఉందా, లేదంటే అది ఆడ్. ఇక్కడ ఏముంది, 8, సో ఇట్స్ అన్ ఈవెన్ నంబర్. 5, సో ఇట్స్ అన్ ఆడ్ నంబర్. 3, ఆడ్. 0 ఉంది కదా, సో ఇట్స్ అన్ ఈవెన్ నంబర్. 6, సో ఇట్స్ అన్ ఈవెన్ నంబర్. ఇక్కడ 9, సో ఇట్స్ అన్ ఆడ్ నంబర్. సింపుల్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ టు యూ. సో మనకి ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, డివిజిబిలిటీ బై 2 అంటే ఏంటి, డివిజిబిలిటీ రూల్ ఫర్ అ నంబర్ టు బి డివైడెడ్ బై 2 అంటే ఏంటి అనేది మనం క్లియర్గా ఇప్పటిదాకా డిస్కస్ చేసాం. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్కి సంబంధించి. దీన్ని బేస్ చేసుకొని యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో ఆ ప్రాపర్టీస్ ఏంటనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఒక ఈవెన్ నెంబర్ని ఇంకొక ఈవెన్ నెంబర్తో యాడ్ చేస్తే కనుక మనకు వచ్చే రిజల్ట్ కూడా ఈవెన్ నెంబరే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 362 ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్, ఎందుకంటే యూనిట్స్ డిజిట్లో 2 ఉంది. ప్లస్ 24 అనేది ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబర్. ఇప్పుడు 362ని 24తో యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, 386 వచ్చింది. ఇప్పుడు యూనిట్స్ డిజిట్లో మనకు ఉన్న నెంబర్ ఏంటి, 6 అనేది ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా? 386 అనేది ఈవెన్ నెంబర్, ఎందుకంటే యూనిట్స్ డిజిట్లో 6 ఉంది కాబట్టి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ టేక్అవే ఏంటంటే ఈవెన్ నెంబర్ని ఇంకొక ఈవెన్ నెంబర్తో యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ కూడా ఈవెన్ నెంబరే అవుతుంది. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ చూసినట్టయితే, ఒక ఈవెన్ నెంబర్ని ఇంకొక ఆడ్ నెంబర్తో యాడ్ చేసినా, లేదా ఒక ఆడ్ నెంబర్ని ఇంకొక ఈవెన్ నెంబర్తో యాడ్ చేసినా కానీ మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుందంటే ఆడ్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ కేస్, ఇది సెకండ్ కేస్ తీసుకున్నాం అనుకోండి. ఈచ్ కేసులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ కేసు ఏంటి, ఒక ఈవెన్ నెంబర్ని ఇంకొక ఆడ్ నెంబర్తో యాడ్ చేయాలి అంటున్నారు. ఈవెన్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 320 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబరా? 0 ఉంది కాబట్టి అది ఈవెన్ నెంబర్ అవుతుంది. 355 అనేది ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్, ఎందుకంటే ఏంటి, యూనిట్స్ డిజిట్లో 0, 2, 4, 6, 8 లేవు కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు రిజల్ట్ ఎంత వస్తుంది, 675. యూనిట్స్ డిజిట్లో ఏముంది, 0, 2, 4, 6, 8 లేవు కాబట్టి ఇది ఏమవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఒక ఈవెన్ నెంబర్ని ఇంకొక ఆడ్ నెంబర్తో యాడ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది ఆడ్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఆడ్ నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ 35 అనేది ఆడ్ నెంబర్, 24 అనేది ఈవెన్ నెంబర్. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, 59. ఇప్పుడు యూనిట్స్ డిజిట్లో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ లేవు కదా, ఏవి లేవు. సో ఇదేమవ్వాలి, ఆడ్ నెంబర్ అవ్వాలి. సో ఒక ఆడ్ నెంబర్ని ఇంకొక ఈవెన్ నెంబర్తో యాడ్ చేసినా, లేదా ఒక ఈవెన్ నెంబర్ని ఇంకొక ఆడ్ నెంబర్తో యాడ్ చేసినా మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది, ఆడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, ఒక ఆడ్ నెంబర్ని ఇంకొక ఆడ్ నెంబర్తో యాడ్ చేస్తే కనుక మనకి ఎప్పుడు రిజల్ట్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ అంటే 31 తీసుకోండి. 31 అనేది ఆడ్ నెంబర్ అవుతుందా, ఈవెన్ నెంబర్ అవుతుందా? ఆడ్ నెంబర్. ఇంకొక ఆడ్ నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 25 అనేది ఆడ్ నెంబర్ అవుతుందా, ఈవెన్ నెంబర్ అవుతుందా? ఆడ్ నెంబర్ అవుతుంది. సో 31 అనేది 25కి యాడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 56. ఇప్పుడు మనకి యూనిట్స్ డిజిట్లో ఉన్న నెంబర్ ఏంటి, 6. సో దీన్ని బట్టి మనం ఏమని తీసుకోవచ్చు, ఇది ఈవెన్ నెంబర్ బికాస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. సో ఒక ఆడ్ నెంబర్ని ఇంకొక ఆడ్ నెంబర్తో యాడ్ చేస్తే కనుక మనకు వచ్చే రిజల్ట్ ఎప్పుడు ఈవెన్ నెంబర్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ప్రాపర్టీస్ అన్నిటిని ఒక టాబ్యులర్ ఫార్మాట్లో వేసి దాన్ని ఒక సమరీ షీట్ లాగా రాసుకోవడానికి ట్రై చేద్దాం. నంబర్ 1, నంబర్ 2, ఇంకా రిజల్ట్. ఆ రెండింటిని ఏం చేస్తున్నాం, మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్
the number is even. First number even number, second number even number. So result ఏం రావాలి? Even. Even plus even, even. ఇప్పుడు సెకండ్ పాసిబిలిటీ ఏంటి? ఈవెన్ ప్లస్ ఆడ్. రిజల్ట్ ఏం రావాలి? ఆడ్ నంబర్ రావాలి. థర్డ్ పాసిబిలిటీ ఏంటి? ఆడ్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్. అప్పుడు కూడా రిజల్ట్ ఏం రావాలి? ఆడ్ నంబర్. లాస్ట్ పాసిబిలిటీ ఏంటి? ఫస్ట్ నెంబర్ అనేది ఆడ్ అవుతుంది, సెకండ్ నెంబర్ అనేది కూడా ఆడ్ అవుతుంది. అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? ఈవెన్. సో ఎప్పుడైనా కానీ నంబర్ 1 అండ్ నంబర్ 2 ఈ యాడ్ చేసే 2 నంబర్స్ అనేది ఒకే రకమైన అయి ఉండాలి. అయితే రెండు ఆడ్ అవ్వాలి లేదా ఈవెన్ అవ్వాలి. అప్పుడే ఆ రెండింటి రిజల్ట్ అనేది మనకి ఈవెన్ నంబర్ అవుతుంది. ఫైనల్గా ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ సాల్వ్ చేయగలుగుతారు. ఇప్పటిదాకా మనం నంబర్ టైప్స్ డిస్కస్ చేసాం కదా, అంటే ఆడ్ నంబర్ అంటే ఏంటి, ఈవెన్ నంబర్ అంటే ఏంటి, ఆ నంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒకవేళ రెండు ఆడ్ నంబర్స్ని యాడ్ చేస్తే ఏం రిజల్ట్ వస్తుంది, అలాంటి రకరకాల రిజల్ట్స్ని మనం ఇప్పటిదాకా చూసాం. ఒకసారి మనం లాస్ట్ క్లాస్ని రికలెక్ట్ చేసుకుంటే కనుక అది ఇప్పటిదాకా డిస్కస్ చేసిన కాన్సెప్ట్. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్ని ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే కనుక మనం న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, హోల్ నంబర్స్ అంటే ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, రేషనల్ నంబర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. రేషనల్ నంబర్స్ అంటే మనం ఏమని చూసాము? రేషనల్ నంబర్స్ ఆర్ దోస్ నంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 3/4, 6/7 అండ్ సో ఆన్. ఇలా డివిజన్ ఫ్రాక్షనల్ ఫామ్, డివిజన్ ఫామ్లో ఉన్న నంబర్స్ వేర్ q ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఇలాంటి ఫామ్లో ఉన్న నంబర్స్ని మనం రేషనల్ నంబర్స్ అని చూసాము. ఇప్పుడు ఫ్రాక్షన్స్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మనం ఇందాక ఫ్రాక్షనల్ నంబర్స్, రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, ఈ ఫార్మాట్లో ఉంటే ఫ్రాక్షన్స్ అని చూసాము, అవునా? ఇప్పుడు ఫ్రాక్షన్స్కి సంబంధించిన ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు ఇక్కడ ఫ్రాక్షన్ అనేది మనకు తెలుసు, కానీ ఇక్కడ ఏమని వాడారు? పదం ప్రాపర్ ఫ్రాక్షన్ అని యూజ్ చేశారు. అసలు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్స్లో ఏ రకాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫ్రాక్షన్ అనేది మనం కన్సిడర్ చేసినప్పుడు అది ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండొచ్చు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండొచ్చు, లేదా మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది అయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫ్రాక్షన్ని మనం ఎలా రాస్తున్నాము? 1/2, 3/4 ఇలా రాస్తున్నాం కదా. ఈ పైన ఉండే నంబర్ని, ఈ డివిజన్ సింబల్ మీద పైన ఏదైతే నంబర్ ఉంటుందో ఈ నంబర్ని మనం న్యూమరేటర్ అంటాం, కింద ఉండే నంబర్ని మనం డినామినేటర్ అని పిలుస్తాం. ఎప్పుడైతే పైన ఉండే నెంబర్ అదే న్యూమరేటర్, ఎప్పుడైతే న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా చిన్నగా ఉంటుందో, అంటే పైన ఏ నెంబర్ ఉంది? 5, కింద ఏ నెంబర్ ఉంది? 6. 5 అనేది 6 కన్నా చిన్నదే కాబట్టి ఇలా ఈ ఫార్మాట్లో ఏవైతే నంబర్స్ ఉంటాయో వాటిని, ఏవైతే ఫ్రాక్షన్స్ ఉంటాయో వాటిని మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం. అంటే ఈ 1/2 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా? అవ్వదా? అవుతుంది. ఎందుకంటే పైన ఉన్న నంబర్ ఏంటి? 1, కింద ఉన్న నంబర్ ఏంటి? 2. 1 అనేది 2 కన్నా చిన్న నంబర్. పైన ఉండే నంబర్ కింద ఉండే నంబర్ కన్నా చిన్నదైతే అప్పుడు దాన్ని ఏమన్నాం మనం? ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నాం. ఇప్పుడు 3/4 ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా? అవ్వదా? అవుతుంది. 3 ఈజ్ లెస్ దాన్ 4. సో న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ ఈ కేసులో కూడా, కాబట్టి 3/4 ఇస్ ఆల్సో అ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే పైన ఏదైతే నంబర్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 36 డివైడెడ్ బై 5, ఈ ఫ్రాక్షన్ అనేది తీసుకుందాం. ఇది కూడా ఏ ఫార్మాట్లో ఉంది? p/q ఫార్మాట్లోనే ఉంది కదా. 1 నంబర్ డివైడెడ్ బై అదర్ నంబర్ ఆ ఫార్మాట్లోనే ఉంది కదా. కాకపోతే ప్రాబ్లం ఏంటి? ఇక్కడ పైన ఉండే నంబర్ అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ కింద ఉండే నంబర్, అంటే 36 ఈజ్ గ్రేటర్ దాన్ 5. అంటే పైన ఉన్న నంబర్ కింద ఉన్న నంబర్ కన్నా పెద్దదిగా ఉంది. కానీ ఈ మూడు కేసెస్లో మనం ఏం చూసాము? పైన ఉండే నంబర్ అనేది కింద ఉండే నెంబర్ కన్నా చిన్నదిగా ఉంది. ఇక్కడ పైన ఉండే నెంబర్ అనేది కింద ఉండే నెంబర్ కన్నా పెద్దదిగా ఉంది. ఎప్పుడైతే మన న్యూమరేటర్ అనేది అంటే టాప్లో ఉన్న నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అంటే బాటంలో ఉన్న నెంబరు, అలాంటి వాటిని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం. ఓకే, సో 36/5 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు 26/12 ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా? ఇంప్రాపర్. ఎందుకు? న్యూమరేటర్లో ఏం వాల్యూ ఉంది? 26. డినామినేటర్లో ఏం వాల్యూ ఉంది? 12. 26 అనేది 12 కన్నా పెద్దది కాబట్టి ఇది కూడా ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు కొన్ని ఫ్రాక్షన్స్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఇప్పుడు కొన్ని ఫ్రాక్షన్స్ని మనం 1 3/4, 2 5/6 ఇలా ఎప్పుడైతే ఇలా 3 నంబర్స్ ఉండి 1 3/4 లేదా 1 1/4 లేదా 5 1/6 ఈ ఫార్మాట్లో ఎప్పుడైతే రాస్తామో ఇలాంటి వాటినే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఒకసారి ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చదివి చూద్దాం.
క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఇఫ్ ద న్యూమరేటర్, ఈ న్యూమరేటర్ అనే పదం ఏంటో ఇప్పుడు మనకు తెలుసు, డినామినేటర్ ఈ పదం కూడా మనకు తెలుసు, ప్రాపర్ ఫ్రాక్షన్ ఈ వర్డ్ కూడా మనకు తెలుసు. సో న్యూమరేటర్, ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ అ ప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ ఇంక్రీజ్డ్ బై ద న్యూమరేటర్ ఇంకా డినామినేటర్ని ఏం చేస్తున్నారంట, ఇంక్రీజ్ చేస్తున్నారు. ఎలా? బై సేమ్ పాజిటివ్ క్వాంటిటీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఫ్రాక్షన్ ఉందనుకుందాం 1/2. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుందా, ఇంప్రాపరా? ప్రాపర్, అవునా? ఇందులో న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. వాటిని ఏం చేస్తున్నాడు, ఇంక్రీజింగ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై పాజిటివ్ క్వాంటిటీ. అంటే ఇంక్రీజింగ్ ఈచ్ ఆఫ్ దెమ్ బై పాజిటివ్ క్వాంటిటీ అంటే మీనింగ్ ఏమవుతుందంటే 1 ప్లస్ ఏదైనా ఒక పాజిటివ్ నెంబర్, అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, లేదా ఏ వాల్యూ అయినా కానీ 0.1 అట్లా ఏ వాల్యూ అయినా కానీ, కాకపోతే పైన ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తామో కింద కూడా అదే నెంబర్ యాడ్ చేయాలి. ఇప్పుడు 2 or 3 or 1 or 4, ఇక్కడ 2 యాడ్ చేసి ఇక్కడ 4 యాడ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, సేమ్ పాజిటివ్ క్వాంటిటీ అంటున్నాడు. సో ఒక ఫ్రాక్షన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1/2, అదే ఫ్రాక్షన్ అయినా అవ్వచ్చు, 3/4, 5/6, కాకపోతే అది ఎలాంటి ఫ్రాక్షన్ అయి ఉండాలి, ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. క్లియర్గా మెన్షన్ చేశాడు ప్రాపర్ ఫ్రాక్షన్ అని. సో ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ని పైన ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ కే అనుకుందాం, కింద కూడా అదే నెంబర్తో, మల్టిప్లై కాదు, పైన ఏ నెంబర్తో అయితే యాడ్ చేస్తామో కింద కూడా అదే నెంబర్ యాడ్ చేస్తున్నాను అని అంటున్నాడు. ఇలా యాడ్ చేసినప్పుడు ఈ రిజల్ట్ ఒక ఫ్రాక్షన్ వస్తుంది కదా, 1+k/2+k. ఫర్ ఎగ్జాంపుల్ 1/2ని నేను పైన కూడా 2తో కింద కూడా 2తో డివైడ్ చేసినప్పుడు ఈ రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, 1+2, 3/2+2 4. సో 1/2ని 2 పైన న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి ఒక పాజిటివ్ క్వాంటిటీ, ఈ కేసులో 2 యాడ్ చేసినప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 3/4. ఇప్పుడు ఈ రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో, అంటే ఈ 3/4 లాంటి ఫ్రాక్షన్ ఏదైతే వస్తుందో దాని నేచర్ ఎలా ఉంటుంది అంటే, ఒరిజినల్గా మనకున్న ఫ్రాక్షన్ ఏంటి, ఇది ఈ బ్లూ కలర్తో సర్కిల్ చేసేది ఒరిజినల్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ రెడ్ కలర్తో సర్కిల్ చేసేది రిజల్టెంట్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఈ ఒరిజినల్ ఫ్రాక్షన్తో కంపేర్ చేస్తే రిజల్టెంట్ ఫ్రాక్షన్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అని క్వశ్చన్లో అడిగాడు. సో అది ఏమవుతుందంటే, ఎప్పుడైనా కానీ ఇచ్చిన ఒక ప్రాపర్ ఫ్రాక్షన్కి న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి ఎప్పుడైతే ఒక పాజిటివ్ క్వాంటిటీ, సేమ్ పాజిటివ్ క్వాంటిటీ న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి యాడ్ చేసినప్పుడు రిజల్టెంట్ ఒక ఫ్రాక్షన్ వస్తుంది కదా, ఈ ఫ్రాక్షన్ అనేది ఎప్పుడైనా కానీ ఒరిజినల్ ఫ్రాక్షన్ కన్నా పెద్దదిగానే ఉంటుంది. అంటే ద రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఒరిజినల్ ఫ్రాక్షన్. ఇది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా చూడొచ్చు. వేరే ఏదో ఎగ్జాంపుల్ ఎందుకు, మనం కన్సిడర్ చేసిన 1/2, 3/4 తీసుకుందాం. 1/2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్కిల్లో రిప్రజెంట్ చేసినప్పుడు ఇది ఒక కేక్ అనుకోండి. కేక్లో 1/2 అంటే ఏంటి, సగం పార్ట్ ఆఫ్ ద కేక్, అవునా? 3/4 ఆఫ్ ద కేక్ అంటే ఏమవుతుంది, ఇది మొత్తం అవుతుంది. రెడ్తో మార్క్ చేసేది మొత్తం 3/4 ఆఫ్ ద కేక్ అవుతుంది, అవునా? ఇప్పుడు ఈ బ్లాక్ కలర్లో మార్క్ చేసిన కేక్, బ్లాక్ కలర్తో దేన్నైతే మార్క్ చేశానో అది చింటూ అనే పర్సన్ తీసుకున్నాడు. ఈ రెడ్ కలర్తో మార్క్ చేసే పర్సన్ మింటూ అనే పర్సన్ తీసుకున్నాడు. ఇప్పుడు చింటూకి ఎక్కువ కేక్ వస్తుందా, మింటూకి ఎక్కువ కేక్ వస్తుందా? ఆబ్వియస్గా మింటూకే ఎక్కువ కేక్ వస్తుంది, ఎందుకంటే రెడ్ కలర్లో మార్క్ చేసిన ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి, అవునా? అంటే మనం ఏమని చూస్తున్నాము, 3/4 అనేది 1/2 కన్నా ఎక్కువగా ఉంది. సో రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఒరిజినల్ ఫ్రాక్షన్. ఇందాక మనం రేషనల్ నెంబర్స్ నేర్చుకున్నప్పుడు మనం ఏమన్నాం, దోస్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q is not equal to 0. అంటే నంబర్స్ లైక్ 1/2, 3/4, 7/6, 8/9 అండ్ సో ఆన్, లేదా 16/31 అండ్ సో ఆన్, ఇలాంటి నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అని అన్నాం. ఇప్పుడు 0.32 లేదా 0.16485 ఇలాంటి నంబర్స్ని మనం డెసిమల్ నంబర్స్ అని అంటాం. మనకి నార్మల్గా తెలిసిన నంబర్స్ ఏంటి, 1, 2, 85, 100, 1305 అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ డెసిమల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ని మనం ఏమంటామంటే, ఒకటి రికరింగ్ డెసిమల్, ఇంకొకటి నాన్ రికరింగ్. రికరింగ్ అంటే రిపీటింగ్ అని అర్థం. రికరింగ్ అన్నా రిపీటింగ్ అన్నా ఒకటే మీనింగ్. ఇప్పుడు ఏదైనా ఒక డెసిమల్ కన్సిడర్ చేసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 0.32323232 అండ్ సో ఆన్ అని ఇలా ఇంకా రిపీట్ అవుతూనే ఉంది. ఈ డెసిమల్ అనేది ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 32323232 అనేది కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది. రికరింగ్ అంటే మనం ఏమని చూసాము, రిపీటింగ్ అని చూసాము. ఇదొక డెసిమల్ నెంబర్, పాయింట్ ఉంది కదా, 0 పాయింట్ సంథింగ్ అని ఉంది.
అదే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇది ఒక డెసిమల్ నెంబర్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ డెసిమల్ నెంబర్లో ఈ 323232 అన్న నంబర్ చాలా రిపీటెడ్గా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రిపీట్ అవుతుంది. సో దీన్నే మనం రికరింగ్ డెసిమల్ అని అంటాం. ఒకవేళ నాన్ రికరింగ్ తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.1634529 అండ్ సో ఆన్. అంటే ఎక్కడ మనకి ఇలాంటి రిపిటీషన్ కనపడదు. మనం ఎక్కడైనా ఇక్కడ 3-4 వచ్చింది కదా మళ్ళీ 3-4 వస్తుందా అంటే అలాంటి రిపిటీషన్ మనకు కనపడదు. ఒకవేళ రిపిటీషన్ కనపడితే దాన్ని రికరింగ్ డెసిమల్ ఆర్ రిపీటింగ్ డెసిమల్. ఎక్కడైతే రిపిటీషన్ కనపడదో దాన్ని మనం నాన్ రికరింగ్ డెసిమల్ అని అంటాం. సో ఇప్పుడు ఏవైతే రికరింగ్ డెసిమల్స్ ఉన్నాయో, రికరింగ్ అంటే మనం ఏమని చూసాము, రిపీటింగ్ డెసిమల్స్ అని చూసాము, ప్లస్ అవి రెగ్యులర్ ఇంటర్వెల్లో రిపీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1.323232 ఇది కూడా ఒక రికరింగ్ డెసిమలే. 0.165 ఇలా నెసెసరీ కాదు. ఏమని 2 నంబర్సే రిపీట్ అయితేనే అది రికరింగ్ అనే నెసెసిటీ ఏం లేదు. ఇలా 3 నంబర్స్ రిపీట్ అయినా కానీ అది రికరింగ్ డెసిమలే అవుతుంది. కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ షుడ్ రిపీట్. ఈ కంటిన్యూస్గా అదే నంబర్ ఈ కలెక్షన్ అనేది రిపీట్ అవుతూ ఉండాలి. అప్పుడు దాన్ని రికరింగ్ అంటాం. 2 నంబర్స్ రిపీట్ అవుతున్నాయా, 2 సెట్ ఆఫ్ నంబర్స్ రిపీట్ అవుతున్నాయా, 3 సెట్ ఆఫ్ నంబర్స్ రిపీట్ అవుతున్నాయా, 5 సెట్ ఆఫ్ నంబర్స్ రిపీట్ అవుతున్నాయా అనేది అసలు మ్యాటరే అవ్వదు. ఓకే, ఇప్పుడు ఈ రికరింగ్ డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ 0.3232 అయినా కానీ లేదా 1.165 ఇలాంటి నెంబర్స్ ఏవైనా కానీ దీన్ని మనం ఫ్రాక్షన్ ఫామ్లో రాయొచ్చు. ఫ్రాక్షన్ అంటే ఏమని చూసాము, 1/2 1/3 ఇలాంటి ఫామ్లో ఈ ఫామ్ నుండి ఈ ఫామ్గా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఎలాంటి డెసిమల్స్ని కన్వర్ట్ చేయొచ్చు, ఓన్లీ రికరింగ్ డెసిమల్స్ని మనం ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, అది ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకున్న డెసిమల్ ఫర్ ఎగ్జాంపుల్ 1.323232 అండ్ సో ఆన్ అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఎన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తే ఎన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, 2. ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత నేను ఈ ఇచ్చిన నంబర్ని ఒక ఎక్స్ అనే నెంబర్కి ఈక్వేట్ చేసిన. లెట్స్ సే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.323232 అండ్ సో ఆన్. ఇప్పుడు మనకి ఎన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయని చూసాం మనం, 2. ఒకవేళ 2 సెట్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ అయితే మనం 1 పక్కన 2 zeros పెట్టుకోవాలి, 100. ఒకవేళ 1.165 అని వచ్చింది అనుకోండి, ఎన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, 3. సో 1 పక్కన ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి, 3 zeros. 1 పక్కన 2 zeros, 1 పక్కన 3 zeros ఎందుకు పెట్టుకోవాలి మ్యామ్ అంటే ఈ 100 and 1000 ఏదైతే వచ్చిందో ఇప్పుడు మనకి ఎన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, 2. సో ఈ 100 ఏదైతే ఉందో ఈ 100ని మనం ఎక్స్తో మల్టిప్లై చేయాలి. అంటే 100 into x. ఈక్వేషన్కు ఉన్న 2 సైడ్స్ మనం 100తో మల్టిప్లై చేయాలి. అంటే 100 into x ఈజ్ ఈక్వల్ టు 100 into 1.323232 అండ్ సో ఆన్. ఇప్పుడు 100x ఈజ్ ఈక్వల్ టు 100, ఈ డెసిమల్ని 100తో మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ అనేది 1, 2 ఈ ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది కదా, అప్పుడు అదేమవుతుంది 132.3232 అండ్ సో ఆన్ అవుతుంది. అవునా? ఇప్పుడు మన కింద ఆల్రెడీ ఉన్న ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.3232 అండ్ సో ఆన్. ఈ ఈక్వేషన్ని నేను మళ్ళీ తెచ్చి ఇక్కడ రాశాను. ఈ 100 ఏదైతే మనం 2 digits రిపీట్ అయ్యాయని చూసాం కదా, సో ఆ 2 వచ్చినప్పుడు మనం ఏం చేసాము, 1 పక్కన 2 zeros పెట్టుకున్నాము. 3 digits రిపీట్ అయితే 1 పక్కన 3 zeros పెట్టుకున్నాము. సో అదేదైతే వచ్చిందో ఇక్కడ 2 digits రిపీట్ అయ్యాయి కాబట్టి 100తో మల్టిప్లై చేసి 100x అన్నాం. 100 into 1.323232 అండ్ సో ఆన్ అని రాసాము. సో 100x ఈజ్ ఈక్వల్ టు 100తో మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ ఇలా షిఫ్ట్ అయ్యాక 132.3232 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే మనకు ఎక్స్ వాల్యూ ఉందో ఆ వాల్యూని నేను ఇక్కడ తీసుకొని ప్లేస్ చేశాను అంతే. ఎక్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ గివెన్ నంబర్, గివెన్ రికరింగ్ డెసిమల్ నెంబర్. ఓకే, ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఈ 2 - 2 ఎంత అవుతుంది, 0. 3 - 3 ఎంత అవుతుంది, 0. 2 - 2 ఎంత అవుతుంది, 0. 3 - 3 0. ఓకే, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ అంతా ఏమవుతుంది, ఇక్కడ ఒకవేళ 3232 ఉన్నా కానీ ఇక్కడ కూడా 32 వస్తుంది కాబట్టి పైన ఉన్న నెంబర్ కింద ఉన్న నెంబర్ సేమ్ అయినప్పుడు ఈ వాల్యూ అంతా 0 అయిపోతుంది. సో ఇక్కడ మనకి డెసిమల్ లేని ఒక నార్మల్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు 2 - 1 ఎంత, 1. 3 1. ఇటు సైడ్ రైట్ సైడ్ 131 వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది మనకి, 100x - 1x అంటే ఏంటి, 99x. అవునా, 99x ఈజ్ ఈక్వల్ టు 131 అని వచ్చింది. ఎప్పుడైతే మనకి ఈక్వేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 into
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఉందనుకోండి. ఎప్పుడైతే ఈక్వేషన్కి ఈక్వేషన్కి ఇటు సైడ్ మల్టిప్లికేషన్ అనేది ఉందో, ఈక్వేషన్ అంటే ఏంటి, ఈక్వాలిటీ సింబల్ ఉన్న ఒక మ్యాథ్స్ స్టేట్మెంట్ అనే దాన్ని మనం ఈక్వేషన్ అని అంటాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమని చూసాం మనం, 2 × x = 5. ఎప్పుడైతే ఈక్వేషన్కి ఇటు సైడ్ మల్టిప్లికేషన్ ఉందో, ఈ మల్టిప్లికేషన్ అనేది ఈ ఈక్వాలిటీకి అటు సైడ్ వెళ్తే అది డివిజన్గా మారుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు 2 × x అని ఉంది కదా, ఇక్కడ ఎక్స్తో 2 అనేది మల్టిప్లై అవుతుంది. అటు వెళ్తే ఏమవ్వాలి, మనం అనుకున్న దాని ప్రకారం డివైడ్ అవ్వాలి. సో అదేమవుతుంది, x = 5 / 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x అనేది x/2 ఉందనుకోండి, అంటే ఏంటి, ఈక్వేషన్కి ఇటు సైడ్ ఏముంది, డివిజన్ = 5 ఉందనుకోండి, ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి అటు వెళ్తే ఏమవ్వాలి, మల్టిప్లికేషన్ అవ్వాలి. సో x ఏమవుతుంది అప్పుడు, 2 × 5 అంటే ఎంత, 10. ఇప్పుడు అదే లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేస్తే కనుక, ఇక్కడ 99x అంటే ఏంటి, 99 × x = 131. అంటే ఏంటి, ఈక్వేషన్కి ఇటు సైడ్ x అనేది 99 అనే నెంబర్తో మల్టిప్లై అవుతుంది. సో ఈ 99 అనే నెంబర్ని అటు సైడ్ పంపిస్తే ఈ మల్టిప్లికేషన్ అనేది ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో x = 131 / 99. చూసారా, ఇప్పుడు ఈ 1.323232 అనే నెంబర్ని, ఈ ఫార్మాట్లో ఉన్న నెంబర్ని మనం ఎలా మార్చాము, 131 / 99 అని మార్చాము. ఓకే, సో మన టార్గెట్ ఏంటి, ఇలాంటి నెంబర్ని p/q ఫామ్ లేదా రేషనల్ నెంబర్ ఫామ్లో మార్చడమే కదా. సో ఈ టార్గెట్ అనేది మనం రీచ్ అయ్యాం. ఎలా, ఇచ్చిన నెంబర్ని 100 or 1000 ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో దాన్ని బట్టి మల్టిప్లై చేసి ఈ ఫార్మాట్కి తీసుకొచ్చాం. మ్యామ్ 100తోనే ఎందుకు మల్టిప్లై చేయాలి, ఒకవేళ మనం 1000తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, లేదా 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి ఇందాక ఇచ్చిన డెసిమల్ ఏంటి, 1.323232 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం x = 1.3232 అనుకున్నాం. ఇందాక మనం 2 డిజిట్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి xని 100తో మల్టిప్లై చేసాం. 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకున్నాం. ఒకవేళ సరే 100 ఎందుకు మ్యామ్, 10 అని అనుకున్నాం కదా, సో 10తో మల్టిప్లై చేద్దాం, లేదా 1000తో మల్టిప్లై చేద్దాం. పోనీ ఇప్పుడు 10తో కూడా మల్టిప్లై చేయొచ్చు. 10 వద్దని 1000కి ఎందుకు వెళ్ళారని మీరు డౌట్ పెట్టుకోకండి. 10 అయినా చేయొచ్చు, 1000 అయినా చేయొచ్చు. ఎలా చూసినా కానీ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1000తో మల్టిప్లై చేసామనుకోండి, 1000 × x = 1000 × 1.323232 అండ్ సో ఆన్. అవునా, ఇప్పుడు 1000x = 3 zeros ఉన్నాయి కదా. సో డెసిమల్ ఎన్ని పాయింట్స్ షిఫ్ట్ అవ్వాలి, 3 points, 1 2 3 అంటే డెసిమల్ పాయింట్ ఇక్కడికి రావాలి. అప్పుడు అదేమవుతుంది, 1323.232. ఓకే, ఇందాక మనం ఇలాంటి ఫార్మాట్ వచ్చిన తర్వాత ఏం చేసాము, ఈ ఈక్వేషన్ తెచ్చి ఇక్కడ రాసుకున్నాం. అదే రాద్దాం, x = 1.3232. ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 3 2 అండ్ సో ఆన్ ఇలా వచ్చింది, ఇక్కడ 2 అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 3 కింద ఉన్న నెంబర్ ఏంటి, ఇక్కడ 3 - 2 1. ఒకవేళ ఇక్కడ దాకానే కన్సిడర్ చేసామనుకోండి, 3 కింద ఉన్న నెంబర్ ఏంటి, 3 - 2 1. ఇప్పుడు 2 కింద నెంబర్ 2 - 3 ఉంది కాబట్టి బోరో చేసుకోవాలి, 12 9 0. మళ్ళీ ఇలా బోరో చేసుకోవాలి. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఇందాక మనకు జీరోస్ వచ్చాయి, కాకపోతే ఇక్కడ ఏమొస్తున్నాయి, డెసిమల్ పాయింట్ తర్వాత కూడా నంబర్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం ఇలా సబ్ట్రాక్ట్ చేసినా కానీ ఫైనల్గా మనకు ఇంకొక డెసిమల్ పాయింటే తయారవుతుంది. అంటే ఇప్పుడు ABC పాయింట్ 10091 లేదా ఇట్లా ఏదో ఒక నంబర్ పాయింట్ 0091 ఇలాంటి ఫార్మాట్లో వస్తుంది. కానీ మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఇలా ఉన్న ఒక నంబర్ని A/B లేదా P/Q అంటే ఒక ఫ్రాక్షన్ ఫార్మాట్లో మార్చడం అనేది మన ఆబ్జెక్టివ్. కానీ 10తో కానీ 1000తో కానీ ఇలా మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏం ప్రాబ్లం వస్తుందంటే, ఇలా రైట్ సైడ్ ఆఫ్ ద డెసిమల్ మనకు జీరోస్ అనేవి ఉండవు, ఓన్లీ ఇలాంటి డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం ఈ ఆబ్జెక్టివ్ అనేది రీచ్ అవ్వలేము. అందుకనే ఎన్ని డిజిట్స్ అయితే రిపీట్ అవుతాయో అన్ని నంబర్ ఆఫ్ జీరోస్ పెట్టుకొని మల్టిప్లై చేయాలి. ఐ హోప్ దట్స్ క్లియర్. ఇప్పుడు ఒకసారి వీడియో పాజ్ చేసి స్క్రీన్ మీద ఉన్న క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకసారి పాజ్ చేసి ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి, 1.272727 అండ్ సో ఆన్. ఫస్ట్ మనం ఏమనుకున్నాము, ఎన్ని సెట్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో చూడాలి అని అనుకున్నాం. అంటే ఇక్కడ ఏంటి, 27 27
27. సో 27 అనేది రిపీట్ అవుతూ ఉంది. ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? 2. ఎన్ని సెట్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? 2 అంటే ఏంటి? మనం ఏమనుకున్నాం? 1 తర్వాత ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? 2 జీరోస్. అవునా? ఇప్పుడు ఇచ్చిన నంబర్ని ఎక్స్కి ఈక్వేట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన నంబర్ ఏంటి? 1.272727 అండ్ సో ఆన్. ఇప్పుడు మనం ఎక్స్ని దేంతో మల్టిప్లై చేయాలని అరైవ్ అయ్యాము? 100 ఎందుకంటే 2 సెట్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 1 పక్కన 2 జీరోస్ ఉండాలి. సో 100x ఈజ్ ఈక్వల్ టు 100ని ఇటు సైడ్ ఈక్వేషన్కి రెండు సైడ్స్ 100తో మల్టిప్లై చేస్తే 100 × x ఈజ్ ఈక్వల్ టు 100 × 1.272727 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు 100x ఈజ్ ఈక్వల్ టు 100తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 జీరోస్ ఉన్నాయి కదా. సో డెసిమల్ పాయింట్ 2 ప్లేసెస్ షిఫ్ట్ అవ్వాలి. ఫస్ట్ దెన్ సెకండ్. అంటే ఏంటి? డెసిమల్ పాయింట్ ఈ లెవెల్కి వస్తుంది. అప్పుడు అది ఏమవుతుంది? 127.2727 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు తర్వాత మనం ఏం చేసాము? ఈ ఇచ్చిన ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్నాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.2727 అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ప్రతిదీ 7 ఉంది, 0 2 2 0 0 0 అలా మనకి డెసిమల్కి రైట్ సైడ్ 0 వస్తుంది. అంటే ఏంటి? మనం కరెక్ట్ నెంబర్తోనే ఇచ్చిన ఈక్వేషన్ని మల్టిప్లై చేసినట్టు. ఒకవేళ మనం కరెక్ట్ నెంబర్తో మల్టిప్లై చేయకపోతే కనుక ఇటు సైడ్ మనకి జీరోస్ అనేవి రావు. ఓకే, ఇప్పుడు 7 - 1 ఏంటి? 6. 126.000. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు 99x. సో మనం ఏమని చూసాము? ఇక్కడ 99 అనేది ఎక్స్తో మల్టిప్లై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 126 అని ఉంది. ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి అటు సైడ్ వెళ్తే అది ఏమవ్వాలి? డివిజన్ అవ్వాలి. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 99 మల్టిప్లై అవుతుంది కదా, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? 126 డివైడెడ్ బై 99 అవ్వాలి ఆన్సర్. ఇప్పటికీ మీరు ఆన్సర్ని 126/99 అని మీ నోట్బుక్లో రాసుకోండి. ఎప్పుడైతే మనం తర్వాత వచ్చే క్లాసెస్లో డివిజిబిలిటీ టాపిక్ డిస్కస్ చేస్తామో అప్పుడు మనం ఇది ఈ రెండు 9 టేబుల్లో పోతాయన్నమాట. అంటే 126/99 అంటే 9 11s 9 1s 9 9 4s 36. అంటే ఎంత? మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 14/11. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాకపోతే ఇప్పుడే మీరు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ నోట్బుక్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 126/99 అన్న పాయింట్ దగ్గరే ఆపేయండి. ఏ రోజైతే మనం డివిజిబిలిటీ 9తో డివిజిబుల్ అవ్వాలంటే, లేదా ఒక నెంబర్ని మనం 9తో డివైడ్ చేయగలగాలంటే ఏ రూల్ అనేది ఫాలో అవుతుంది అది తెలుసుకున్న తర్వాత ఇది సింప్లిఫై చేసి మీరు 14/11 అన్న ఆప్షన్ టిక్ చేసుకుందరు. ఓకే, సో ఇప్పుడు మీరు సాల్వ్ చేసిన క్వశ్చన్ యూపీఎస్సీ సీసాట్ 2020లో అడిగిన క్వశ్చన్. సో ఎప్పుడైతే మనకి రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి, ఇలాంటి డెసిమల్ని మనం ఒక ఫ్రాక్షన్ ఫామ్లో మార్చుకోవచ్చు అనే ఐడియా వస్తుందో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఓహో ఈ మోడల్ అంటే ఇలా సాల్వ్ చేయాలి అని చూసుకున్నప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా కానీ సాల్వ్ చేయగలము. సో ఇలాంటి ఈజీ అండ్ మోడరేట్ క్వశ్చన్స్ ఏవైతే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారో అవి మనం కార్నర్ చేసుకుంటే కనుక మనం కట్ ఆఫ్ క్లియర్ చేయడం చాలా మనకి ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఒకసారి ఇవాళ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసామో కనుక చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ గురించి ఒకసారి రీవిజిట్ చేసాము. తర్వాత డివిజిబిలిటీ బై 2 అవ్వాలంటే మనం కండిషన్స్ని చూసాము. డివిజిబిలిటీ బై 2 ఎందుకు చూసాము? ఎందుకంటే ఒక నెంబర్ అనేది ఆడ్ నెంబరు ఈవెన్ నెంబరు డిటర్మైన్ చేయడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి. తర్వాత ఆడ్ నెంబర్ అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాం. తర్వాత వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ని డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినా 2 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసినా మనకు వచ్చే రిజల్ట్ అనేది ఈవెన్. తర్వాత ఒక ఆడ్ నంబర్ అండ్ ఒక ఈవెన్ నంబర్, లేదా ఒక ఈవెన్ నంబర్ అండ్ ఒక ఆడ్ నంబర్, ఆ రెండింటిని యాడ్ చేస్తే కనుక మనకు వచ్చేది ఆడ్ అనే రిజల్ట్ని మనం చూసాము. ఒక సమ్మరీ టేబుల్ కూడా వేసుకున్నాము. తర్వాత ఫ్రాక్షన్స్కి వాటికి సంబంధించిన ఒక క్వశ్చన్ని సాల్వ్ చేసాము. వాటి ప్రాపర్టీస్ని ఏంటో డిస్కస్ చేసాము. తర్వాత ఒక డెసిమల్ నంబర్, డెసిమల్స్ అంటే ఏంటి, డెసిమల్స్లో ఉన్న టైప్స్ అంటే ఏంటో కూడా చూసాము. ఇప్పుడు ఒక డెసిమల్ టైప్లో ఉన్న ఒక టైప్ ఏంటి, రికరింగ్ డెసిమల్. ఈ రికరింగ్ డెసిమల్ని ఇంకొక ఫామ్లోకి మార్చగలమని చూసాం కదా. ఫామ్ ఏంటి, ఒక ఫ్రాక్షనల్ ఫామ్ అంటే p/q ఫామ్లోకి మార్చగలము అని చూసాము. సో ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు చాలా క్లియర్ అని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రిగార్డ్ టు ఎనీ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్ డిస్కస్డ్, ఒకసారి మీరు ఆ వీడియో పార్ట్ని రీవిజిట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే కనుక దాన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. దాన్ని నేను నెక్స్ట్ క్లాస్లో టేకప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ డు నాట్ ఫర్గెట్ టు మెన్షన్ విచ్ ఆప్షన్ యూ వాంట్ టు చూస్ రిగార్డింగ్ ద కీ. వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలా, లేదా ఒక షీట్లో కీ ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ టైప్ చేసిస్తే సరిపోతుందా అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి.
So let's end our session here. See you in the next session. Take care.